బీబీఏలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. అయ్యా దీంతో కాపురం చేయలేకపోతున్నాను. ఎలాగైనా నా బిడ్డ నాకు ఇప్పించండి అయ్యా. పుట్టింది ఆడపిల్ల అయితే పర్వాలేదు, ఎక్కడోసారి ఇసిరేసేవాడిని. కానీ పుట్టింది మగపిల్లాడు, నా వంశాన్ని నిలబెట్టొచ్చినాడు. కావాలంటే నాకున్న ఇల్లుని కూడా రాసిస్తాను. నా బిడ్డ నాకు ఇప్పించండి అయ్యా. అయ్యా నాకు ఆస్తి వద్దు, సుఖం వద్దు, ఆడెక్కడున్నా సుఖంగా ఉండమనండి. కానీ నేను 9 మాసాలు మోసి కన్న బిడ్డను మాత్రం నాతోనే ఉండనివ్వండి. గంజి నీళ్ళిపోతేనా నా బిడ్డను నేను పోషించుకుంటాను. అయ్యగారే ఏం చెప్పాలో తెలియకుండిపోయారు. నా బిడ్డ నాకు ఇయ్యే, నా బిడ్డ నాకు ఇయ్యే. ఇప్పుడు 9 సార్లు బండి చుట్టూ తిరిగి నీ బిడ్డను తీసుకెళ్ళు. వెళ్ళు. రాయి కట్టుకుని 5 సార్లు తిరగటానికి అలిసిపోయావే. 9 మాసాలు బిడ్డను మోసిన ఆ తల్లి ఎంత అలిసిపోయి ఉంటుందిరా. బిడ్డ అడ్డం తిరిగితే తన ప్రాణం పోతుందని తెలిసి కూడా భర్త వంశాన్ని నిలబెట్టడానికి ప్రాణ త్యాగం చేస్తుందిరా ఆడది. పుట్టింది ఆడపిల్ల అయితే ఎక్కడైనా విసిరేయమని అన్నావే. నిన్ను కన్న తల్లి కూడా ఒక ఆడదేరా. ఆమెను కూడా వాళ్ళ కన్న తండ్రి విసిరేయమంటే నువ్వు పుట్టేవాడివా, ఇంతటి వాడివయ్యేవాడివా? మానవత్వపు విలువలు తెలియని నీ దగ్గర పెరిగే కంటే మమతాను రాగాలు పంచే ఈ తల్లి దగ్గర బిడ్డ పెరగడం క్షేమం. పెళ్ళాం వద్దు, బిడ్డ కావాలన్నావే, ఇదెక్కడి న్యాయం? క్షమించండి అయ్యా, ఇక తప్పు చేయను. నా భార్య బిడ్డలతో కలిసి ఉంటాను. ఏమ్మా, ఆడు మారితే నాకు అంతకంటే ఏం కావాలయ్యా? వెళ్ళి పెళ్ళాం బిడ్డలతో హాయిగా బ్రతుకు. అలాగేనయ్యా. ఇది చట్టం ఏర్పరిచిన న్యాయస్థానం కాకపోవచ్చు, కానీ ప్రజలందరూ నమ్మిన న్యాయస్థానం. ఇక్కడ నిజం చెప్పవలసిన వాళ్ళు భగవద్గీత మీద ప్రమాణం చేయనక్కర్లేదు. కాళ్ళు నేలను తాకి నిలబడి నిజం చెబితే అది భూదేవి సాక్షిగా నిజం చెప్పినట్టు అవుతుంది. ధర్మపీఠానికి మీ సమస్య ఏమిటో వివరంగా చెప్పండి. నమస్కారం అయ్యా. వీర్రాజవరం గారి దగ్గర పాలేరుగా పనిచేస్తున్న సింహాద్రి కొడుకునండి. నా పేరు రామకృష్ణ. ఆయన గారి కూతురు రాజ్యలక్ష్మి నేను ప్రేమించుకున్నా. పెద్దల్ని ఎదిరించైనా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా. వాడు అబద్ధం చెప్తున్నాడు. అది చెప్పవలసింది నువ్వు కాదు, నీ కూతురు. ఒక గొప్పింటమ్మాయి రచ్చబంటికి ఎలా వస్తుంది భూపతి గారు? ఉన్నవారు లేనివారు న్యాయస్థానం ముందు సమానమే. తీసుకురండి మీ కూతుర్ని, లేదా ఇతను చెప్పింది నిజమని నమ్మి తీర్పు చెప్పాల్సి ఉంటుంది. ఏమ్మా, నువ్వు ఆ అబ్బాయిని ప్రేమించావా? నిర్భయంగా చెప్పమ్మా. అంటే నువ్వు ప్రేమించలేదని అర్థం చేసుకోవచ్చా?
కన్న తండ్రిగా నేను చెప్తున్నాను, వాడిది ప్రేమ కాదు, మోసం. నా ఆస్తికి ఆశపడి వయసులో ఉన్న నా కూతుర్ని ప్రేమించకపోతే చస్తానని బెదిరిస్తున్నాడు. దానికి భయపడిన ఏ అమ్మాయినా ఇంతకంటే ఏం చెప్తుంది? పెద్దల్ని ఎదిరించైనా పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళు వెళ్ళిపోయి పెళ్ళెందుకు చేసుకోలేదు? అది నీ సంజాయిషి నాకు అనవసరం. అలా చేస్తే అమ్మాయి దక్కుతుందే తప్ప ఆస్తి దక్కదని. నువ్వు ప్రేమించింది రాజ్యలక్ష్మిని కాదు, ఆమె ఆస్తిని. ఇలా 10 మందిలో పెట్టి పరువు తీస్తే ఆమెను నీకిచ్చి పెళ్లి చేస్తారని, ఆ పైన ఆస్తిని సొంతం అవుతుందని. అయ్యా అది కాదు నీ చెప్పేది. ఇక నువ్వు చెప్పడం అయిపోయింది. తీర్పు వినడమే నీ వంతు. ఇతను చెప్పిన దాంట్లో నిజం లేదని భావిస్తూ ఇతనికి గ్రామ బహిష్కరణ శిక్షను విధిస్తున్నాను. మీ తీర్పుని నేను కాదంటే 100 కొరడా దెబ్బలు. అవి తిన్నాక కూడా బ్రతికుంటే వైద్యానికి డబ్బిస్తా, చస్తే ఆడి ఖర్చులకిస్తా. అయితే నన్ను చచ్చే వరకు కొట్టించండి. అంటే నీ ప్రేమ నిజం కాదని ఒప్పుకుంటున్నావా? అయ్యా, రాజ్యలక్ష్మి అంటే నాకు ప్రాణం. తను లేకుండా నేను బ్రతకలేను. మీ న్యాయస్థానంలోనే న్యాయం జరగకపోతే ఇక ఆ దేవుడి దగ్గర కూడా న్యాయం జరగదు. మీ తీర్పుని నేను వ్యతిరేకిస్తున్నాను. శ్రీశైలం గారు, అతని ధిక్కార నేరానికి క్షమాపణ చెప్పే వరకు కొట్టించండి. ఆయన కొట్టద్దు, నీకు దండం పెడతాను. ఆయన కొట్టద్దు చెప్పండి. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. ఆయన కొట్టద్దు చెప్పండి. వీర్రాజు, నేనిచ్చింది తీర్పు కాదు, వీళ్ల ప్రేమకు పెట్టిన పరీక్ష. వీళ్ల ప్రేమ గొప్పతనం గ్రామస్తులందరికీ తెలియచేయాలని ఇలా చేశాను. నేను వీళ్ల ప్రేమను నమ్ముతున్నాను. ఈ రోజే గుళ్ళో అమ్మవారి సాక్షిగా వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపిస్తాను. ఆనంద్ భూపతి గారు, ఈ కూలీ జనాలు తరతరాలుగా మీ ఫోటోలు పెట్టుకుని పూజిస్తున్నారని మీరే దేవుణ్ణి అనుకుని నోటికొచ్చినట్టు తీర్పు చెప్పకండి. మాట తడబడితే నాలుగు ప్రమాదం, పొగరుతో ఎగబడితే ప్రాణానికి ప్రమాదం. ఇది నోటికొచ్చిన తీర్పు కాదు. పైన ఆ బ్రహ్మదేవుడు ఆదేశిస్తాడు, ఇక్కడ ఈ ఆనంద భూపతి ఆచరిస్తాడు. ఇది శాసనం. ఏం వినాయకులు, మరి మీ తీర్పు? అన్ని ఊళ్ళల్లో దేవుడు రాయి రూపంలో ఉంటే మన ఊళ్ళో దేవుడు మనిషి రూపంలో ఉన్నాడు.